ఏ మాట అయితే నేను చెప్పానో ఆ మాట ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం, ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక పాపులేషన్ మేనేజ్మెంట్కి ఒక ముందడుగు. నిన్నే జపాన్లో చూసాం, 9 మిలియన్ హౌసెస్ ఆర్ వేకెంట్. ఇంకొక పక్కన ప్రపంచం అంతా కూడా ఏజింగ్ ప్రాబ్లం, రెండోది ఎకానమీ కూడా దెబ్బతినే పరిస్థితి వస్తున్నాయి. మన భారతదేశం మీరు చూస్తే 146 కోట్ల జనాభా, చైనా 130 కంటే తక్కువ ఉంది. అయితే భారతదేశం కూడా రీప్లేస్మెంట్ లెవెల్ లేదు. 2.1 ఫెర్టిలిటీ రేట్ ఉంటే రీప్లేస్మెంట్, అది 1.9కు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ అయితే 1.5 ఆ ప్రాంతంకి వచ్చేసాం. సౌత్ ఇండియా మొత్తం ఆ పరిస్థితిలోకి వచ్చాం. అందుకే ఇప్పటికే ఫ్యామిలీ ప్లానింగ్ నుంచి డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్ వైపు అడుగులేస్తున్నాం. ఒకప్పుడు 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదు. ఇప్పుడు అది తీసేశాం. 2 పిల్లల కంటే తక్కువ ఉంటే పోటీ చేయడానికి అర్హత లేదని కొత్తగా పెట్టాల్సి వస్తుంది. అందులో రెండో స్టెప్ మీరు చూస్తే ఎక్కడికక్కడ ఆఫీసుల్లో కూడా ఒక అనుకూలమైనటువంటి వాతావరణం, చిల్డ్రన్ హోమ్స్ కింద ప్లే ఏరియా కానీ, అక్కడ వాళ్ళకి ప్రత్యేకమైన సదుపాయాలు అవన్నిటి కూడా నిర్ణయాలు చేస్తున్నాం. అందులో ఇది ఒక మేజర్. చాలామంది చెప్పేది ఎక్కువ మంది పిల్లలుంటే మాకు ఆదాయం లేదు కాబట్టి మేము పిల్లల్ని చదివించలేమనే ఆలోచన ఉంది. ఈరోజు చదివించడమే కాదు, వీళ్ళకు కూడా వెసులుబాటు వస్తుందనే విధంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు మీరు చూసినప్పుడు తల్లికి వందనంలో ఇంకా మిగిలిన కార్యక్రమాలన్నిటికీ కూడా మీరు చూసినప్పుడు